గుడ్ మార్నింగ్ మీ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. మరి ఈ రోజు అయితే మరి షైన్ తల్లి చూడండి ఎలాగుందో. హాయ్ చెప్పు అందరికీ. ఏంటంటే మరి కొంచెం జలుబు చేసిందండి, మరి ఇప్పుడే లేసింది కొంచెం లేటుగా. అయినా కానీ మరి తీసుకెళ్లి స్నానం గట్ట చేపించి ఇప్పుడే తలగట్ట తూరి టిఫిన్ గట్ట పెట్టాను. అయితే మరి చాలా మంది మీరు అందరూ కూడా చాలా మంది కామెంట్ అయితే చేస్తున్నారు, షైన్ ఎలాగుంది, షైన్ ఎలాగుంది, ఈ రోజు టీవీలో కనపడలేదు, వీడియోలో కనపడలేదు అంటున్నారు. మరి అయితే ఒక్కో రోజు అయితే మేము వీడియో చేసినప్పుడు లేకపోతే పడుకుంటుంది, లేకపోతే పాటలు ఎట్టా ఉంటుంది, అందుకని చెప్పేసి ఒకసారి అయితే అందుబాటులో ఉండదు. అయితే మరి ఈ రోజు అయితే షైన్ తల్లి చూపిస్తున్నాను మీ అందరికీ. హాయ్ చెప్తున్నాను. మరి కొంచెం జలుబు అయితే ఉందండి. అయితే నిన్న అమ్మమ్మ ఫోన్ చేసిందండి, మా అమ్మగారు చేసినప్పుడు షైన్ తల్లి ఏం చేస్తున్నావు అమ్మ, బాగున్నావా అని అడిగారు. అడిగితే బాగున్నాను అమ్మమ్మ అని చెప్పింది. తర్వాత ఏం కోరుకున్నారమ్మా మీరు అని అడిగింది వాళ్ళ అమ్మమ్మ గారు. అడిగితే షైన్ తల్లి నవ్వి ఏం మాట్లాడలేదు. వాళ్ళ అమ్మమ్మ గారు అన్నారు, నేనైతే ఈరోజు చేప కూర వండుకున్నానమ్మా అని చెప్పారు. అవి వెంటనే నవ్వి నేను తింటాను చేప కూర ఉందండి. ఇంకా అప్పుడు చేప కూర తినాలనిపిస్తుంది ఏమని చెప్పేసి నేనైతే ఈరోజు 1 కేజీ చేప అయితే తెప్పించానండి. మరి షైన్ తల్లి అడిగింది కదా, జలుబు చేసింది కదా, తినాలనిపిస్తుందేమో అనుకుని నేనైతే తెప్పించాను. ఇప్పుడైతే తెచ్చిన చేప అయితే కూర అయితే వండి పెడతానండి షైన్ తల్లికి. తింటామ్మా, ఎక్కువ మాంసం చికెను మటన్ అలాంటివి తింటదండి. మరి చేపలు కూడా తినిద్ది. అయితే అడిగింది కాబట్టి నేను చేప తెప్పించాను వండి. మా షైన్ తల్లికి ఏం చేస్తాను ఇప్పుడు పెట్టేస్తానే, వండుతానండి. మరి చాలా సింపుల్ గా మరి వండుతాను కూర అయితే, చేపల కూర. చూసేయండి నేను ఎలా వండుకుంటానో, అలా వండుతాను చూసేయండి. మరి షైన్ తల్లి షైన్ తల్లి తరపున అయితే మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే రోజు మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి షైన్ తల్లిని అమ్మా మరి ఫోన్ ఇస్తుందంట మీ అందరికీ. మరి మీరు అందరూ మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. షైన్ తల్లి కోసం ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే చేపల కూర వండుతాకి వెళ్ళిపోదాం పదండి. షైన్ తల్లికి అయితే ఒక చేప తెప్పించారండి. ఆ చేప చేపిచ్చే తీసుకొచ్చాను, చూపిస్తాను మీకు. మరి ఆ చేపలో వంకాయ వేసి 2 వంకాయలు, మన మిద్ది తోటలో ఉన్న కాయలు అయితే 2 కాయలు కోసుకొచ్చి 2 టమాటాలు తీసుకొచ్చానండి. ఇప్పుడు ఆ వంకాయలు వేసి చక్కగా చేపలో అయితే కూర వండుతాను. చూడండి, ఇదిగోండి ఒక చేపేనండి, కేజీ చేప. అయితే ఈ 4 ముక్కలు అయితే వచ్చినాయి. మరి షైన్ తల్లి జలుబుతో బాధపడుతుంది కాబట్టి అడిగింది, అందుకే చెప్పి షైన్ తల్లి కోసం అయితే ఇప్పుడు ఈ చేప తీసుకుని వస్తారా ముక్కలు చక్కగా కట్ చేయించుకొచ్చాము. ఇదిగోండి, ఇదేమో తలకాయ. తలకాయ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చేప తలకాయ అంటే. తర్వాత ఇవ్వండి మన మిద్ది తోటలోంచి అయితే 4 వంకాయలు కోసుకొచ్చాను, 2 టమాటాలు, తర్వాత 2 ఉల్లిపాయలు, ఇదిగోండి 3 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఇవైతే వేసి నేను చాలా సింపుల్ గా ఇంట్లో ఉన్న వాటితో అయితే కొంచెం పులుసుగా గుజ్జుగా అయితే వండుతాను. చూడండి, వేసుకుంటున్నానండి ఉల్లిపాయలను, పచ్చిమిరపకాయలు, ఇగో టమాటాలు, వంకాయలు కట్ చేసుకుంటాను. కట్ చేసుకుని కూర అయితే వండేస్తానండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసానండి. ఇదిగో సట్ పెట్టి మట్టి దాకండి. ఈరోజైతే మట్టి దాకలో మరి షైన్ తల్లికి 1 కేజీ చేప పులుసు అయితే పెడుతున్నానండి. ఇది పెట్టాను, ఆయిల్ అయితే పోస్తాను ఇప్పుడు. చేపల కూరలోకి కొంచెం ఆయిల్, తర్వాత చింతపండు పులుసు, తర్వాత ఉప్పు కారాలు అన్నీ కూడా సరిపాటు ఉంటేనే బాగుంటుందండి. నేను ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అందులో వేస్తానండి. నూనె అయితే కాగుతా ఉందండి. మట్టి దాకలో నూనె వేడెక్కడం కొంచెం కష్టం. వేడెక్కిందంటే ఇంకా టక్ అయిపోతుందండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవ్వండి ఎగుతా ఉన్నాయి. ఈ నూనెలో ఎగుతా ఉంటాయి. ఈ లోపు అయితే నేను ఒకసారి ఇక్కడ టమాటాలు కట్ చేసుకుంటానండి. 2 టమాటాలు అండి, ఎక్కువ టమాటాలు కూడా వేసుకున్నా బాగోదు, అందుకని చెప్పేసి 2 టమాటాలు అయితే వేస్తున్నాను. చేపల కూర ఒక్కొక్క రకంగా వండుకుంటా ఉంటారండి. నేను 2-3 రకాలుగా అయితే వండుతూ ఉంటాను, ఎప్పుడే ఒకేలాగా వండను ఇంట్లో. కాబట్టి ఈరోజైతే 2 వంకాయలు వేసి చక్కగా 2 టమాటాలు వేసి అయితే
పులుసు పులుసుగా గుజ్జు గుజ్జుగా కూర అయితే వండుతున్నానండి. మీకు ఎంతమందికి ఇష్టమో మరి కామెంట్ అయితే చేయండి. వంకాయలు వేసి చేపలు వేసి ఉండేది ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఉల్లిపాయలు అయితే ఉడుకుతా ఉన్నాయి. ఇదిగోండి ఉల్లిపాయలు అయితే చక్కగా వేగుతా ఉన్నాయి. ఇదిగో టమాటాలు కోసాను. ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను ఇందులో. ఇదిగోండి టమాటాలు, ఇదిగోండి వంకాయలు అయితే మన మీద తోటలో ఒక్క పుచ్చు కూడా రాలేదండి. ఇలాగా బారుగా అయితే కోసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఇలాగా తిప్పుకుందామండి. ఇందులో అయితే కొంచెం పసుపు వేస్తాను. పసుపు వేసి అప్పుడు తిప్పుతానండి. ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 2 నిమిషాలు అయితే ఇలాగ 2-3 నిమిషాలు అయితే ఉడకనిద్దామండి. 2-3 నిమిషాలు అయితే ఇదిగోండి ఈ విధంగా అయితే వేగినాయి చూస్తున్నాను. ఇదిగోండి మంచిగా వేగుతా ఉన్నాయండి. ఇందులో కొంచెం కరివేపాకు అయితే వేసాను. అదిగో ఇప్పుడైతే ఇందులో ఇదిగోండి కడిగి పెట్టుకున్న చేపలు అయితే వేస్తాను అనమాట. వేసారా? ఇదిగోండి ఇప్పుడైతే వీటిని నేను ఈ విధంగా తిప్పుతాను. చూడండి ఇదిగో ఉప్పు కారం ఇద్దరే లేదు, ఈ విధంగా తిప్పుతాను అనమాట. చూడండి చక్కగా చూడండి. ఇదిగో ఇప్పుడు దీని మీద అయితే మూత వేస్తానండి. మూత వేసి ఒక 2-3 నిమిషాలు అయితే మరి ఆ విధంగా మగ్గనిస్తాను నూనెలో. ఈ లోపు ఇదిగోండి చింతపండు అయితే కొంచెం చూడండి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయ చింతపండు అయితే తీసుకున్నాను. ఇప్పుడు చింతపండు అయితే నానబెట్టుకుందామండి. చింతపండు నానబెడుతున్నాను. అది కొంచెం మగ్గేదాకా ఉడుకుతూ ఉంటుంది. చూడండి ఈ లోపు నేను ఏం చేస్తున్నానంటే ఇదిగోండి మా పిల్లల కోసం అయితే సగ్బియ్యంతో జావ అయితే కాస్తున్నానండి. ఎండాకాలం కదండి, పిల్లలు ఏదో తాగలుగుంటారు, తర్వాత వేడి చేస్తూ ఉంటుంది కాబట్టి బాడీ కూల్ అవ్వడానికి ఇదిగోండి సగ్బియ్యం అయితే జావ కాసి ఇవ్వటానికి కాస్తా ఉన్నానండి. ఇప్పుడైతే మూత తీసి చూస్తున్నాను. అదిగోండి ఇప్పుడు అందులో ఉప్పు కారం 2 వేస్తానండి. ఉప్పు కారం పసుపు వేస్తాను కాబట్టి ఇప్పుడు కారం వేస్తున్నాను. కారం వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి అయితే మనం వాటిని ఇలా గుడ్డతో పట్టుకుని పైకి కిందకి ఇలా తిరుగుతాం. చూడండి ఈ విధంగా చెప్పారా? ఇవ్వండి ఇప్పుడైతే చింతపండు ఇలా సిమ్లో పెట్టుకుని అది అలా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు నేనైతే సిమ్లో పెట్టాను కదా, ఇదిగో చింతపండు అయితే రసం పిండుతున్నానండి. రసం తీసుకుని పోస్తాను అందులో. ఈ లోపు అయితే అది అలా ఉడుకుతూ ఉంటుందండి. కారం ఉప్పు పసుపు అలా ఉడుకుతా సిమ్లో పెట్టి ఉడుకుతా ఉంటే మంచి చక్కగా వాసన అయితే వస్తూ ఉంది. చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగైతే ఇది చింతపండు పిసికేసి పులుసు అయితే తీసేసాను. ఇప్పుడు పోస్తున్నానండి ఇందులో. అదిగోండి చింతపండు పులుసు అయితే పోసాను. ఇప్పుడు నేను గట్టి పెట్టకుండా ఇదిగో ఇలా ముక్కు ములిగి దాకా అయితే నీళ్ళు పోసానండి. నీళ్ళు అంటే చింతపండు పులుసు, ఎందుకంటే వంకాయ ముక్కలు సిదిరి కింద అయిపోకూడదండి. చక్క అవి కూడా చేప ముక్కల్లాగానే
ఉండాలన్నమాట. ఇప్పుడైతే పొయ్యి మీద పెడుతున్నాను. ఇప్పుడు అది బాగా ఉడికిన తర్వాత కొంచెం మధ్యలో ఇంకా ఉడికిపోతుందనగా మధ్యలో ఒకసారి మూత తీసి అప్పుడు కొంచెం ధనియాలు, తర్వాత జీలకర్ర, తర్వాత యాలక్కాయలు, ఈ లవంగాలు ఇవన్నీ చేసినటువంటి పేస్టును కొంచెం పొడి అయితే వేస్తానండి. చూపిస్తాను చూడండి. ఇదిగో అండి, ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూస్తున్నాను. అదిగో సరే చక్కగా ఉడుకుతా ఉంది. చాలా వరకు పులుసు అంతా కూడా ఎగిరిందండి. ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటే వంకాయ ముక్కలు అన్నీ, చేప ముక్కలు, తర్వాత టమాటా ముక్కలు మళ్ళీ వేడైతే వచ్చేస్తుంది పట్టుకోవడానికి. ఇది ఇప్పుడైతే ఇదిగోండి, నేనైతే అల్లం, చిన్ని కొమ్ము, తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత ధనియాలు, తర్వాత యాలక్కాయలు 2, కొంచెం చెక్క, ఇవన్నీ కలిపి కొబ్బరి మాత్రం వేయలేదండి. కొబ్బరి వేస్తుంటే మా పిల్లలకి పడట్లేదు, అందుకని చెప్పేసి ఇంతవరకు వేసి ఇదిగోండి మిక్సీ అయితే చేశాను. ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. ఇది అసలు ఇది కూడా వేసుకోకుండా వండుకున్న వంకాయ టమాటా పులుసులాగా ఉంటుంది. అయితే నేనైతే వేసాను. ఇప్పుడైతే దీన్ని కొంచెం గట్టి పెట్టి ఎట్టెట్ట అందామండి ఉడుకుతుంది అనమాట. ఇప్పుడైతే కొంచెం దగ్గర గంట ఉడకనిచ్చుకొని నేనైతే ఇంకా ఆపేస్తానని చూపిస్తాను మీకు. మూతేస్తున్నాను. అదిగోండి, కూర అయితే రెడీ అయిపోయింది. ఇక నేనైతే ఆపేస్తున్నాను. ఈ మాత్రం పులుసు అయితే ఉండాలండి, లేకపోతే మళ్ళీ ఈ కూర ఇది సెట్లు సరే ఉడుకుతానే ఉంది. ఈ మాత్రం పులుసు ఉంటే మన కూర కొంచెం చల్లబడేసరికి ఇంకా కొంచెం గుజ్జు అయిపోద్ది. అందుకని చెప్పేసి ఇదిగోండి వంకాయ పచ్చేపలు నేనైతే పులుసు వండేసాను. చాలా బాగుంటుంది అనమాట. పొయ్యి అయితే ఆపేస్తున్నాను. సేపు ఒక 5 నిమిషాలు ఉంచేసి అప్పుడైతే నేను షాయింతలకి అయితే పెడతాను, చూపిస్తానండి. అది వేడంతా కూడా ఆరిపోవాలన్నమాట. ఈ సెట్లో ఉన్న వేడంతా కూడా ఆరేటప్పటికి చాలా టైం పట్టిద్ది. అందుకని చెప్పేసి మూతేసి ఆపేసాను. ఇప్పుడు కూర కొద్దిసేపు ఉండి షాయింతలకి అయితే పెడతానండి. చూడండి, ఇదిగోండి కర్రీ అయితే చేపల కూర ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే షైనమ్మకి అన్నం పెడుతున్నాను. ఆకలి వేస్తుందని కట్టు గొడవ చేస్తుంది. అన్నం కూడా వండేసాను. పక్కన కూర ఉడుకుతా ఉంటే అన్నం కూడా కడిగి పెట్టేశాను. అన్నం కూడా ఉడికిపోయింది. ఇప్పుడైతే ఇదిగో చేపల పులుసు అయితే వేస్తానండి. ఆ గట్టితో రాదు కాబట్టి గట్టి పెట్టాను. వంకాయ కొద్దిసారి ఎలా ఉన్నాయో. ఇదిగో మామిడికాయ లేదు, మామిడికాయ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ అన్నం అయితే తీసుకెళ్ళి సాయంత్రాలకి అయితే పెడతాను. చూడండి, సాయంత్రాలకి ఇదిగోండి తీసుకొచ్చాను, పెడుతున్నాను. చేప అయితే ఇదిగోండి. చేప కూర అడిగింది సాయంత్రాలి. వాళ్ళ అమ్మమ్మ వండుకుందని చెప్పి నాకు కూడా కావాలి చేపల కూర అని అంది. అందుకని చెప్పి ఉన్నానండి. ఇప్పుడైతే అమ్మా చేప చూడు బాగుంటుంది, బాగా జరుపు చేసిందండి. నోటి తినాలనిపించింది అనుకుంటా, అందుకని చెప్పేసి అడిగింది అనమాట. ఎలాగో బాగుందా చేప? బాగుందా? నచ్చితేనే బాగుందని అంటదండి, లేకపోతే తనకి పక్కెట్టేస్తుందని అది చెప్తున్నానా. చాలా మంది షైన్ అడుగుతున్నారు. మరి మీ అందరు కూడా చాలా థ్యాంక్స్ అండి. ఆ షైన్ తల్లి అడుగుతున్నారు. ఇప్పుడు షైన్ తల్లి మీ అందరూ ఎప్పుడు గుర్తు చేసుకుంటా ఉంటది కదమ్మా. ఇదేనండి వీడియో. మరి ఈ వీడియోగా మీకు నచ్చినట్లయితే తప్పకుండా షైన్ తల్లి కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, ఏం చేయాలమ్మా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.